అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం జీకోడూరు సర్వే 332లో మైనింగ్ దళిత రైతుల జీవనాధారాన్ని ధ్వంసం చేస్తుందని విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన క్వారీని పరిశీలించి అక్కడి పరిస్థితులు స్వయంగా గమనించారు. గత 10 రోజులుగా దళిత రైతులు నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తూ మైనింగ్ రద్దు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆయన పాత్రుడు వెంటనే స్పందించి లీజు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 18వ తేదీ తర్వాత అమరావతికి నిరసన దీక్షగా మార్చనున్నట్లు హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో టీడీపీ మైనింగ్ కు వ్యతిరేకంగా మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే టీడీపీ మళ్లీ అనుమతులు ఇవ్వడం దారుణమని ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా మాకర్పల్లి మండలం జీకోడూరు గ్రామంలో 332 సర్వే నెంబర్లో క్వారీని రద్దు చేయాలని చెప్పేసి గత 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ రైతులు కలిపి ఎంత ఆందోళన చేసి రకరకాల ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోలేదని చెప్పేసి నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ రోజుతో 10వ రోజు టెంట్ వేసి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ నిరసన తెలియజేయడం తెలుసుకొని విదసం రాష్ట్ర అధ్యక్షులు అన్న బూ శంకర్రావు గారు ఈరోజు టెంటకు మద్దతుగా రావడం జరిగింది. ముందుగా ఇక్కడ క్వారీ ఏం జరుగుతుంది, ఇక్కడ మా దళిత భూములు రైతులు పంటలు ఎలా పాడైపోతున్నాయి ఏటో ముందు తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. చాలా శుభపరిణామం అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఏదైతే ఈ దళిత రైతులు పంటలు పోతున్నాయో, ఆ పశువులకు మేత లేకుండా పోతున్నాయో, వీళ్ళ ప్రాణాలు భయంగా ఉందో, అలాగే మైనింగ్ మాఫియా మిమ్మల్ని కారులతో గుద్దించేస్తాం, రాళ్ళతో గుద్దించేస్తాం, చంపేస్తాం, మీ మీద కేసులకు పెట్టించేస్తాం, అలాగని బెదిరిస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన వీళ్ళందరూ బిక్కుమని అంటూ ఉన్నారు. మాకు ఏం జరుగుతుంది, వీళ్ళకి ఎదురు తిరుగుతాయని చెప్పేసి ఒక పక్క భయం. ఒకవేళ ఎదురు తిరగకపోతే మా పంటలు పోతాయి, మరి రానున్న మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తులకి ఈ భూమి కాస్త దొక్కకుండా పోతుందనే ఒక భయంతో ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ ఆందోళనకి మద్దతుగా వచ్చినటువంటి బూ శంకర్రావు అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి జైభూమిని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అన్నయ్య గారు ఈ క్వారీని నిలుపుదల చేసి దళిత భూములకి, పేద భూములకి, పంటలకి రక్షణ కావాలని చెప్పేసి ఈ క్వారీని రద్దు చేయడం కోసం అన్నగారిని మాట్లాడుతున్నా కోరుతూ ఉన్నాం. జైభీం అండి. ఇప్పుడు మనం కోడూరి క్వారీలో ఉన్నాం. మన పైన కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే కొండను తొలిచేసి బండరాళ్ళని, ఈ నల్లరాళ్ళని పిండి చేస్తూ వేరే చోటకి కాంట్రాక్టులు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కానీ, అటు ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం. మరి నేను ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున ఈ చర్యలను ఖండిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇలాంటి సమస్య ఏంటి, నీకు జరిగిన అన్యాయం ఏంటి అని మనతో చర్చించాలి. అప్పుడు వాళ్ళు ఆ సమస్య దగ్గరికి వచ్చి పరిశీలించి న్యాయం చేయాలి. మరి గత ప్రభుత్వంలో మరి క్వారీలు రద్దు చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఎలాగిచ్చింది? ముడుపులు తిన్నారా, డబ్బుకు ఆశపడ్డారా, అధికారులా పాలకులా? బయట పెట్టండి. మీరు ఏ ఉద్దేశంతో గత ప్రభుత్వం రద్దు చేసిన క్వారీని మళ్ళా మీరు తిరిగి ఇచ్చారు అంటే చేతులు మారాయి, డబ్బులు చేతులు మారాయి. అంటే దళితులు అన్యాయం అయిపోయినా పర్లేదు, మా భూములు నాశనం అయిపోయినా పర్లేదు, మీకు అనుకున్న డబ్బులు వచ్చేసి మీరు లీజుకి ఇచ్చేస్తారు. దీన్ని చాలా తప్పు. దీన్ని వెంటనే సరి చేసుకొని న్యాయం చేయకపోతే ప్రజా సంఘాల తరఫున అనకాపల్లి జిల్లాలో విస్తృత స్థాయిగా ఒక నర్సీపట్నంలో కాకుండా అనకాపల్లి కలెక్టర్ ఆఫీసులో మిగతా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సమస్యపై స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. న్యాయం జరిగేంత వరకు కూడా, ఈ భూములకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, మరి మా సోదరుడు నాగరాజు మాకు చూస్తే చిన్న సైజు మాకు మంచి వీడు గుర్తొస్తాడు. రోజు సమస్యలన్నీ ఏదో సమస్య మీద అనకాపల్లిలో మేము చూస్తుంటాం. చాలా సంతోషం. అందుకే తప్పకుండా ఈసారి ఎలాగైనా ఇక్కడికి వద్దాము, ఇక్కడ మద్దతు చేద్దాము, మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దాము నిర్చయించుకొని రావడం జరిగింది. తప్పకుండా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను అండగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. క్వారీ రద్దు అయ్యే వరకు కూడా ఏ ఉద్యమం చేసినా ఉద్యమానికి ప్రజా సంఘాల తరఫున మేము అండగా ఉంటాం. అలాగే మీరు అనకాపల్లిలో చేస్తే అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్నీ కూడా కలుపుకొని మీకు మద్దతుగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పేసి ఆల్రెడీ పాలు పంచుకున్నటువంటి పట్ల చిన్ని యాదవ్ గారికి మన అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, జైభీములు తెలియజేస్తాం.